మిడాస్ టచ్ అంటారు కదా, అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, మిడాస్ అనే ఒక రాజు ఉండేవాడు. అతను ఏం తాకినా కూడా బంగారం అయ్యేది అని. ఇప్పుడు నాని కూడా అదే పొజిషన్లో ఉన్నాడు. ఆ మిడాస్ అనే రాజు నిజంగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఉంటే మాత్రం నానిలాగే ఉంటాడేమో. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా గ్యాప్ లేకుండా కుమ్మేస్తున్నాడు నాని. కేవలం విజయాలు మాత్రమే అందుకోవడం కాదు, సంపాదన కూడా అదే స్థాయిలో ఉంది ఈయనకు. ఇప్పటికే ఒక్కో సినిమాకు దాదాపు 30 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు నాని. దసరా సినిమా నుంచి ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది. హాయ్ నాన్న, సరిపోతా శనివారం, హిట్ 3 లాంటి సినిమాలు నాని మార్కెట్ను అమాంతం పెంచేశాయి. మీడియం రేంజ్ హీరోలు కనీసం తనను తలెత్తి చూడలేని స్థాయిలోకి వెళ్లిపోయాడు నాని. తన కాంటెంపరీ హీరోలు విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, రామ్ పోతినేని లాంటి వాళ్లను ఎప్పుడో క్రాస్ చేశాడు నాని. ఇదిలా ఉంటే సంపాదన పరంగానూ నాని అలాగే దూసుకుపోతున్నాడు. కేవలం 2 నెలల్లో 100 కోట్లు సంపాదించాడు ఈ హీరో. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా మన కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యం ఇది. మార్చిలో నాని నిర్మించిన కోర్టు సినిమా విడుదలైంది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా కోసం ప్రమోషన్స్ తో పాటు కలిపి 9 కోట్లు ఖర్చు పెట్టాడు నాని. విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్ దాదాపు 9 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఆడియో శాటిలైట్ డబ్బింగ్ కలిపి మరో 6 కోట్లు వచ్చాయి. థియేట్రికల్ కలెక్షన్స్ 50 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. కోర్టు మీద నాని పెట్టిన బడ్జెట్ పక్కన పెడితే ఆయనకు వచ్చిన లాభాలు దాదాపు 35 కోట్లకు పైగానే ఉన్నాయి. ఇక నెల తిరగకుండానే వాల్ పోస్టర్ సినిమా నుంచి హిట్ 3 సినిమా విడుదలైంది. ఇది కూడా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్ 47 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక శాటిలైట్ డబ్బింగ్ ఆడియో కలిపి మరొక 25 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు థియేటర్స్ నుంచి ఇప్పటికే 100 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఈ సినిమా నుంచి నానికి కనీసం 50 కోట్లకు పైగానే మిగిలాయి. ఓవైపు కోర్ట్, మరోవైపు హిట్ 3. ఈ 2 సినిమాలు కేవలం 2 నెలల గ్యాప్ లోనే వచ్చాయి. నానికి లాభాల పంట పండించాయి. ఈ 2 మంచి విజయం సాధించడంతో నాని పెట్టుబడి కంటే డబుల్ లాభాలు వచ్చాయి. త్వరలోనే పారడైజ్ సినిమాతో రాబోతున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ మేలోనే మొదలు కానుంది. దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఏ సినిమా ఆడియో రైట్స్ 18 కోట్లకు సరిగమా కంపెనీ కొనేసింది. దీన్ని బట్టి నాని టైం ఎంత బాగుందో అర్థమవుతుంది. ఎన్ని రోజులు ఈ గుడ్ టైం కంటిన్యూ అవుతుందో తెలియదు, కానీ అప్పటి వరకు నాని ఇండస్ట్రీని ఏలేయడం ఖాయం.